హలో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఈరోజు కొంచెం పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి, నేను లేట్గా కోస్తున్నాను. రోజు ఎర్లీగా కోసేదాన్ని, హాఫ్ విప్పేయి మార్నింగే. ఈరోజు పెద్ద పెద్దగా విప్పేసినాయి. చిన్న చిన్న డబ్బాల్లో వేసుకున్న ఇవి చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్. నేను చాలా చిన్న డబ్బాల్లో పెట్టాను. ఆయిల్ డబ్బా, చిన్న డబ్బా ఇది. కొన్ని ఉంచేసాను కొయ్యకుండా, అవి సీడ్ రెడీ అవుతున్నాయి. కొన్ని కాయలు ఉన్నాయి, ఇవ్వండి. ఇవి బాగా ఎండిపోవాలి, డ్రై అయినాక వేస్తాను మళ్ళీ. తోటకూర కొన్ని కొమ్మలు అయితే రెడీ అయినాయి, ఇంకొన్ని పచ్చిగా ఉన్నాయి. కొయ్యిపోయినా అవి రాలిపోతాయి, మళ్ళీ కోసేస్తాను అవి కూడా. ఇంకా విప్పలేదు ఇక్కడ ఫ్లవరు. ఇక్కడ విప్పినాయి బ్లూ కలర్ సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు 2 వచ్చినాయి. ముద్ద సింక్ ఫ్లవర్స్ కూడా వేసాను కుండీల్లో. మొక్కలు స్టార్ట్ అయినాయి, ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఈరోజు ఒక ఫ్లవర్ వచ్చింది, ముద్ద సింక్ ఫ్లవర్. ఇంకో ఫ్లవర్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఫ్లవర్ విప్పింది. ఇక్కడ చామంతి మొక్క ఉంది, ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో కొన్ని సింక్ ఫ్లవర్స్ నారు పోసాను. ఇప్పుడు కోసిన ఫ్లవర్స్ ఈ బౌల్లో పెడుతున్నాను. కొన్ని పారిజాతం ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చుక్కమల్లి ఈరోజు ఒక ఫ్లవర్ వచ్చింది. నేను కొమ్మలు పెట్టుకున్నాను, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయినాయి. పల్లీలు పెట్టాను కదా, ఇందులో ఇలా కంపోస్ట్ రెడీ చేసుకుని ట్యాప్ దగ్గరలో పెట్టాను. ఇంకా కంపోస్ట్ రెడీ అవ్వలేదు కదా, కింద బ్లాక్గా వాటర్ వస్తుంది, ఎప్పటికప్పుడే కడిగేయచ్చు అని అక్కడ పెట్టుకున్నాను. కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇక్కడ వైట్ సింక్ ఫ్లవర్ మొక్క ఉంది, కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది నేను చాలా చిన్న కుండీలోంచి తీసుకొచ్చి పెట్టాను, బాగా హైట్ వెళ్ళింది, ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. ముద్ద సింక్ ఫ్లవర్ ఒకటి వచ్చింది ఈరోజు. ఇక్కడ ఫ్లవర్స్ నాకు డైలీ వస్తున్నాయి, చాలా బాగున్నాయి. పారిజాతం ఫ్లవర్స్. నేను ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్గా పడేయకుండా ఇక్కడ ఎండ వస్తుంది, ఇలా గోడ పైన పెట్టుకున్నాను, ఎండలో పెట్టుకున్నాను. మార్నింగ్ వస్తుంది ఇక్కడ ఎండ. కొంచెం ఎండినాక వీటిని మళ్ళీ కంపోస్ట్ రెడీ చేసేస్తాను. కొంచెం మట్టి కలిపేసి వాటర్ జల్లేసి కంపోస్ట్ పెట్టేస్తాను సపరేట్గా. ఇక్కడ టమాటో ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి. ఇది ఖాళీగా ఉంది ట్రే. ఇక్కడ సీడ్ పడి వచ్చినాయి, చిన్న చిన్న మొక్కలు. ఈ ఖాళీ ట్రేలో కూడా వేసుకోవాలి. పుదీనా ఎందుకనో ఒక పక్కన ఎండిపోయింది. ఇక్కడ కొన్ని ధనియాలు కింద పడినాయి, ఆ కింద పడినవి ఎత్తేసి నేను ఇక్కడ పోసేసాను. ఎంత బాగా వచ్చింది. కొత్తిమీర స్టార్ట్ అయింది, క్యాప్స్ ఉడుతూ ఉన్నాయి. మెంతికూర ఈరోజు ఇంకొంచెం పెద్దగా అయింది, క్యాప్స్ ఓపెన్ అయిపోయి బాగా వచ్చింది. ఇప్పుడు థిక్గా ఉంది, ఇక్కడ ఖాళీ అనిపించట్లేదు. ఇదైతే స్టార్టింగ్ నుంచే చాలా థిక్గా, చాలా నిండుగా బాగుంది. క్యాప్స్ అన్నీ ఓపెన్ అయినాయి. గ్రీన్గా బుట్ట ఎంత బాగుందో, చక్కగా ఉంది. కొయ్యాలనిపించట్లేదు. ఇలా ఇంకొంచెం పెద్దగా అయినాక కోస్తాను. ఇదైతే సైడ్కి కొంచెం ఒక పక్కన పడిపోయింది ఎందుకనో. నేను వాటరు ఇలా వచ్చేసినాక ఒక పక్కనే ఒకే చోట పోస్తా, పైన లైట్గా జల్లుతాను. ఫోర్స్గా పోస్తే పడిపోతాయి. ఇక్కడ కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్కి వస్తున్నాను, ఓపెన్ అయినాయి. ఇక్కడ నాట్లు పోసుకున్నాను కదా, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ముద్దబంతి పువ్వులు,
కొన్ని ముద్దబంతి పువ్వులు కోస్తున్నాను. ఈ ఫ్లవర్ విప్పేసింది. చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉంటాయి. బంతి పువ్వులు ఉంటే గార్డెన్లో ఈ స్మెల్కి ఏమి రావు పురుగులు, అవి చాలా బాగుంటాయి. ఈ ప్లాంట్ ఇలా పడిపోతుంది బరువుకి, కర్ర సపోర్ట్తో పెట్టాను. ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్సే విప్పినాయి బంతి పువ్వులు. ఎంత కోస్తే అంత బాగా డబల్ మొగ్గలు వస్తున్నాయి, డబల్ చిగుళ్ళు వస్తున్నాయి. అందుకే నేను ఎప్పుడు ఫ్లవర్స్ వస్తే అప్పుడు కోస్తున్నాను. ఫుల్గా ఫ్లవర్స్ ఇచ్చినాయి. మట్టిలో కూడా నాకు ఇంత బాగా రాలేదు, టెరెస్ పైన ఇంత బాగా పూస్తున్నాయి. మట్టిలో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని కొన్ని వస్తూ ఉన్నాయి. ఇక్కడ టేబుల్ రోజ్ ఫ్లవర్స్ వస్తున్నాయి. చిక్కుడు ఇలా వెళ్తుంది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినీకి వస్తున్నాను. మూడు ఫ్లవర్స్ ఒకే చోట పూసినాయి. గాజు పురుగులు ఉన్నాయి. ఆర్గానిక్ అంటే ఇవి ఉంటాయి, ఇవి లేవు అంటే ఆర్గానిక్ కాదు, కెమికల్స్ వేస్తే ఇవి ఉండవు. ఇవి ఉంటే మట్టి గుల్లగా ఉంటుంది, మంచిదేను మొక్కలకి. ఇంకేమైనా చిన్న చిన్న పురుగులు ఉంటే పిచ్చుకలు వస్తున్నాయి, తినేస్తూ ఉంటాయి. అరుస్తూనే ఉన్నాయి ఇప్పుడు. మిర్చి ప్లాంట్, కొన్ని మిర్చీలు స్టార్ట్ అయినాయి, కొత్తగా వచ్చినాయి ఈ ప్లాంట్కి. ఇగోండి బర్డ్స్ అరుస్తున్నాయి ఇక్కడ. ఇంక ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్. అయ్యండి బర్డ్స్ అడుస్తూనే ఉన్నాయి. పిచ్చుకలు ఉన్నాయి ఇక్కడ, చిన్న గూడు కట్టుకున్నాయి. ఈ ఫ్లవర్ కూడా విప్పినికి వస్తున్నాను. ఇంకా కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. బ్యాక్ సైడ్ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఈ ఫ్లవర్ కూడా కోసేస్తున్నాను. బర్డ్స్ అరుస్తూ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ 2-3 డేస్ అయినా కానీ వడిలిపోవట్లేదు.